అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియ కాండము 13వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. పల్లవి పాడి. వ్యాధి బాధలందు నేను కృంగియుండగా ఆదరించెను నీ వాక్యము నన్ను. వ్యాధి బాధల యందు నేను కృంగియుండగా ఆదరించెను నీ వాక్యము నన్ను. స్వస్థపరిచెను నీ హస్తము నన్ను. స్వస్థపరిచెను నీ హస్తము నన్ను. ప్రేమతో పిలిచిన నాదుడవు. ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యెషూవా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యెషూవా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి. నలిగితివి వేసారితివి. నాకై ప్రాణమునిచ్చితివి. నాకై ప్రాణమునిచ్చి. హల్లెలూయా. లేవియ కాండము 13వ అధ్యాయములో ఈ విధముగా ఒక నరునికి, స్త్రీ కానీ పురుషుని కానీ దేహ చర్మమందు వాపు కానీ పొక్కు కానీ నిగనిగలాడు మచ్చ కానీ ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుని దగ్గర వరకు తీసుకొని వచ్చి యాజకుడికి చూపిస్తే వాని దేహ చర్మం ముందు ఉన్న ఆ పొడను చూడగా యాజకుడు ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లవారిని ఎడిన ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మము కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లవారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. నిన్నటి దినమున పురుటాలై ఉన్న స్త్రీని కడగా ఉంచడం మనం చూసాం. మగవానిని కంటే 33 దినములు, ఆడపిల్లను కంటే 66 దినములు. మరి ఈ దినమున ఒక నరుడు, ఒక పురుషుని కానీ ఒక స్త్రీ కానీ పొడ ఉంటే, కుష్టు ఉంటే 1 వారం దినములు కడగా ఉంచాలని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 7వ నాడు యాజకుడు వారిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్టే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వారిని కడగా ఉంచాలి. 7వ నాడు యాజకుడు 2వసారి వారిని చూడవలను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరు ఉండిన ఎడల యాజకుడు వారిని పవిత్రుడిగా ఎంచవలెను. ఒకవేళ కుష్టు పొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుడు వారిని చూడగా తెల్లని వాపు చర్మం ముందు కనబడి ఎడలను, అది వెంట్రుకలను తెల్లబరిచిన ఎడలను, వాపులో పచ్చి మాంసము కనబడి ఎడలను, అది వాని దేహం చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నింపవలెను. వానిని కడగా ఉంచకూడదు. వాడు అపవిత్రుడు. కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వారిని చూడవలను.
ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించిన ఎడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారిన వాడు పవిత్రుడు. అయితే వాని ఒంటి పక్షి మాంసము కనబడు దినము వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్టము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని ఎదుకు రావలను. యాజకుడు వాడిని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను. వాడు పవిత్రుడు. ఆమేన్.